రాష్ట్రంలో పురపోరుకు అంతా సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాటు చేసింది. పోలింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు 1379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎన్నికల కోసం 16,382 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఉండనుంది. ఓటర్ల ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో 2,582 వార్డులకు గాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ జరగనున్నది. మున్సిపాలిటీల పరిధిలో 6,017 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక కార్పొరేషన్లోని 414 వార్డులకు గాను 2 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 412 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు 2,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో 2,225 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఓటర్లు 17,413 మంది ఉండగా ఇక వీరిలో పురుషులు 25,49,750 మంది, ఇక మహిళలు 26,67,025 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. 16న వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ఇవాళ జరిగేటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఇవాళ జరిగేటువంటి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా 52,43,023 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 25,49,750 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 26,67,025 మంది మహిళా ఓటర్లతో పాటు 638 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తంగా ఎన్నికల సందర్భంగా దాదాపు 10,719 మంది మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డుల్లో పోటీ చేయబోతున్నారు. మున్సిపాలిటీలకు సంబంధించి 6,017 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పూర్తిగా 7 కార్పొరేషన్లు కూడా ఇవాళ జరిగేటువంటి ఎన్నికల కోసం 414 కార్పొరేషన్ వార్డుల్లో 2 కార్పొరేషన్లు ప్రస్తుతం ఏకగ్రీవమయ్యాయి. అటు మున్సిపాలిటీలో 12 ఏకగ్రీవమయ్యాయి. 14 వార్డులు మినహా మిగతా పోలింగ్కు సంబంధించి ఇటు కార్పొరేషన్లో 2,174 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు 2,225 మంది అభ్యర్థులు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పోటీ చేయబోతున్నారు. 1,379 మంది ఆర్ఓలతో పాటు 41,773 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. 8,191 వెబ్ కాస్టింగ్తో పాటు 16,382 బ్యాలెట్ బాక్స్లను ఇందులో వినియోగించబోతున్నారు. పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అటు 25,000 పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అటు ఎవరైతే రౌడీ షీటర్లు కావచ్చు, నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో వెపన్స్ను కూడా ఇప్పటికే డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు కూడా విధించారు. 163 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాక్ పోలింగ్ కూడా ఉదయాన్నే నిర్వహించారు. నిన్న సాయంత్రమే పోలింగ్ సిబ్బంది అంతా కూడా కేంద్రాల వద్దకు చేరుకోవడంతో ఖచ్చితంగా ఓటర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థిస్తోంది. ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ఓటు హక్కును వినియోగించు
ఓటు వేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో దాదాపు 12 నుంచి 14 ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి ఓటు వేయచ్చు అంటూ కూడా సూచించింది. మరోవైపు అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసింది. అటు ఉద్యోగ నేతలతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ కావచ్చు, అటు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఏదైతే సంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో జగ్గారెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు మద్యం డబ్బు పంపిణీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగానికి కావచ్చు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు అధికార పార్టీ పాల్పడింది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ఇవాళ సాయంత్రం జరిగే ఎన్నికల వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పార్టీ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు జరిగే వరకు కూడా ఖచ్చితంగా అందుబాటులో నేతలంతా కూడా ఉండాలని కూడా సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసింది. మరి కాసేపట్లోనే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి. అంతేకాకుండా ఈ నెల 14న ఇటు డిప్యూటీ మేయర్తో పాటు మేయర్కు అంతేకాకుండా చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది. ఆ రోజు వారిని కూడా ఎన్నుకోనున్నారు. మొత్తంగా ఈ రోజు కనుక ఏదైనా అవాంతరం కనుక తలెత్తి ఏదైనా వార్డులో కనుక ఎన్నికలు జరగకపోతే రేపు మరోసారి రీపోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఒక రోజు గ్యాప్ను కూడా ఇవ్వటం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాటు చేసింది. వెబ్కాస్టింగ్ ద్వారా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కావచ్చు, అటు సెక్రటేరియట్ కావచ్చు, అంతేకాకుండా ఇటు ఎంఏవిడి సెక్షన్ కూడా ఏదైతే వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడ కొంత స్పేసు తక్కువగా ఉన్న కారణంగా వాళ్ళకు కూడా ఈ యాక్సెస్ను కూడా కల్పించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు డీజీపీ ఆఫీస్లో కూడా ఈ కాన్ఫరెన్స్కు సంబంధించినటువంటి వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు ఏవైతే అన్నీ కూడా చేపట్టారు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసింది. పూర్తి రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.